మాణిక్యవాచకారులు గొప్ప శివభక్తుడు. పాండ్యరాజు ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజు పిలిచి కొంత డబ్బిచ్చి మంచి గుర్రాలు ఉన్న ప్రదేశం చూసి పట్టిరండన్నాడు. ఒక క్షేత్రం వద్ద మాణిక్యవాచకారులు ప్రదక్షిణ చేస్తుంటే దక్షిణామూర్తిలా దర్శనమిచ్చారు పరమశివుడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేయగా గుర్రాల కోసం తెచ్చిన డబ్బుతో ఈ క్షేత్రానికి అభివృద్ధి చేస్తూ ఉండిపోమన్నారు. ఆయన అలానే చేశారు. కొంతకాలానికి రాజు వద్ద నుంచి కబురు గుర్రాలేవని. ఈయన పరమశివునికి ప్రార్థన చేయగా కలలో వెలకట్టలేని మాణిక్యం ఇస్తున్నా, తీసుకుని రాజుకు ఇవ్వు. శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలతో వస్తానని చెప్పు అని అన్నారు. గూఢచారులు ఈయన డబ్బంతా ఖర్చు పెట్టేసడనగా రాజు ఆయనను చెరసాలలో బంధించేస్తారు. పరమశివుడు శ్రావణ మాసం మూలా నక్షత్రం రోజున 100 గుర్రాలతో రాజు వద్దకు వచ్చి మాణిక్యవాచకారులు డబ్బిచ్చారు, ఇదిగో గుర్రాలు తీసుకోండి అనగా రాజు మాణిక్యవాచకారులను విడిపిస్తాడు.